వెల్కమ్ టు ఆర్టీవీ. వెల్కమ్ టు రేర్ టాక్ షో విత్ ఆర్డిఎస్. ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఒక అరుదైన అతిథి. వారే సర్పయాగం ఫేమ్ శ్రీనివాస్ వర్మ గారు. శ్రీనివాస్ వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే బన్నీ వస్తున్నారు. పుష్ప yes. బన్నీ సినిమాలు చూస్తుంటారండి? అవును, చూస్తుంటాను. ఎట్లా పుష్ప మీద మీ ఎక్స్పెక్టేషన్స్? పుష్ప మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీజరు ఆ పాట ఎంత బ్రహ్మాండంగా తీశారు ఆయన. అండ్ బన్నీ ఎప్పుడు క్లాస్ స్టైలిష్ స్టార్. సుకుమార్ గారు, హెడ్స్ ఆఫ్ టు సుకుమార్ గారు, ఆయన మాస్ గా ఈసారి మా బన్నీని చాలా పవర్ఫుల్ గా చూపిస్తున్నారు అండ్ చూపించారు. ఆ టీజర్ కూడా ఆ సాంగ్ లో సూపర్. అండ్ గణేష్ ఆచార్య దానికి కొరియోగ్రాఫర్. ఆ భుజం ఇట్లా 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 చేశారు, అది బ్యూటిఫుల్ స్టెప్స్. నాకు నచ్చింది అది. హెడ్స్ ఆఫ్ టు యూ బన్నీ. అండ్ బన్నీకి హార్టీ విషెస్ ఇస్తున్నాను నేను. అల్లు అర్జున్ షుడ్ బీ మోర్ స్పోర్టింగ్, మోర్ హిట్. ఈ సినిమా కూడా 100 తప్పకుండా సూపర్ డూపర్ హిట్ సినిమా. బికాస్ మా గురువు గారు సుకుమార్ గారు ఉన్నారు. ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన పిండి తీస్తారు. ఆ సినిమా కూడా దమ్ముంది. సినిమా హిట్ అవుతాయి. ఉషా కిరణ్ మూవీస్ తేజ సినిమాలో తరుణ్ గారు యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ, తరుణ్ కి. ఎస్, కరెక్ట్. తరుణ్ కి అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు ఎట్లా మీకు బ్రదరా సన్నా? నో 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 అతను నాకు ఏంటంటే హీరోయిన్ బ్రదర్ గా అతని పైన మొత్తం అంటే ఏంటంటే ఆ స్టోరీ రివీల్ అయ్యేది. కథంతా తేజ అనే కుర్రోడు తరుణ్. అవును. అది కిడ్నాపింగ్ అయ్యేది, రాబరీ అయ్యేది, అతను ఎట్లా వచ్చేది అట్లా వచ్చేది. మాది ఏంటంటే కొంచెం ట్రాక్ చేంజ్ చేసేసి లవ్ ట్రాక్ పెట్టారు దాంట్లో. చాలా బాగుంది. అది కూడా సినిమా చాలా హిట్ అయింది. అది ప్రయత్నం 100 days సినిమా. ఫస్ట్ సినిమా నాది. దేవుడి కృప వల్ల సూపర్ డూపర్ హిట్. అందరికి తెలుసు సర్పయాగం శ్రీనివాసవరం అంటే. సర్పయాగం వాజ్ 100 days ఫిల్మ్. సెకండ్ సినిమా రిలీజ్ అయింది ప్రయత్నం 100 days. థర్డ్ ఫిల్మ్ ఇది 75 days. తేజ 10 weeks అబవ్ యావరేజ్. అట్లా వరుసగా 3 హిట్లు కొట్టాను. 4వ హిట్ కూడా కొట్టాను. కరుణించిన కనకదుర్గ, లెజెండరీ ఎన్టీ రామారావుని, అయ్యో బి విఠలాచార్య, జానపద బ్రహ్మ బి విఠలాచార్య తోటి యమున హీరోయిన్, నేను హీరో దాంట్లో. అది 4వ సినిమా అంటే అది 4వ సినిమా వరుసగా ఆల్ టాప్ రేంజ్. కరుణించిన కనకదుర్గ కూడా హిట్ సినిమా. సూపర్. కనుక కృష్ణ పుష్కరాల టైంలో జరిగింది. కృష్ణ పుష్కరాల సమయంలో రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఆల్సో వాజ్ అ వెరీ గుడ్. ఆల్ దాంట్లో అంతా మంచి మంచి ప్యాడింగ్ ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు విలన్స్ గా. అయితే వరుసగా మీరు 4 హిట్స్ కొట్టారు. తర్వాత ఆ టేక్ ఆఫ్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదంటారు? టేక్ ఆఫ్ దాని తర్వాత టేక్ ఆఫ్ అయిందండి. ఐఏసి గ్రాఫ్ అప్పుడు 90, అప్పుడే 94, 95 పీరియడ్ వచ్చేసింది వరుసగా. తెలుగు కాకుండా చెన్నైలో ఉండగా నాకు తమిళ్ ఫిల్మ్ కూడా హీరోగా అవకాశాలు వచ్చేది సార్. అక్కడ సౌత్ ఇండియాలో ఇప్పుడు తెలుగు అంటే టాలీవుడ్ లో తెలుగు సినిమాలు. చెన్నైలో అప్పుడు అంతా తెలుగు ఆర్టిస్టు, కన్నడ ఆర్టిస్టు, మలయాళ ఆర్టిస్ట్ అందరూ చెన్నైలోనే ఉండాలి. చెన్నైలోనే పూజ అవుతాయి ఏవిఎం స్టూడియోలో. దాని తర్వాత లొకేషన్స్ స్టేట్స్ కి వెళ్ళిపోతారు. తమిళ్లో ఏం సినిమా చేశారు? తమిళ్లో నేను యాక్షన్ స్టార్ విజయకాంత్ గారు ఉన్నారు. విజయకాంత్ గారు అప్పుడు. సో ఆ 3 எழுத்தில் నేను మూచి ఇరుకం, ఆయన బ్యానర్ లోనే రౌతర్ ఫిల్మ్స్ లోనే యంగ్ హీరోగా, అప్పుడంతా చాక్లెట్ బాయ్ నేను ఉండేవాడిని. సో యంగ్ జంటగా నన్ను ఆయన సెంట్రల్ గా చేశారు. లైక్ శరత్ కుమార్ ఎట్లా చేసేవారు వాళ్ళ ఏజ్ ప్రకారం యాక్షన్, మంది రొమాంటిక్ సాఫ్ట్ యువ జంట అట్లా చేశాను. అది కూడా హిట్ అయింది సినిమా వరుసగా. దాని తర్వాత 2-3 సినిమాలు చేశాను. తమిళ్లో 3-4 సినిమాలు చేశాను. యావరేజ్ గా టోటల్ లెక్క పెడితే సార్ ఇప్పటి వరకు తక్కువ సినిమాలు చేశాను సార్ క్యారియర్ లో నా హీరోగా. బట్ ఆల్మోస్ట్ ఆల్ హిట్ అండ్ అబవ్ యావరేజ్ సార్. ఇంచుమించు ఒక 25-30 ఫిల్మ్స్ చేశాను సార్. ఇన్ కన్నడలో కూడా చేశాను. కన్నడలో ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు గారు డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ. ఆయన రాఘవేంద్ర రావు ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ, కాస్ట్లీస్ట్ డైరెక్టర్. మనం విష్ణువర్ధన్ గారు ఉన్నారు, ఆయన పర్మనెంట్ బ్యానర్ లో ఆయన డైరెక్టర్ గా. ఆ అదృష్టం నాకు కలిగింది. అది ఏంటంటే సేమ్ రోజా హీరోయిన్ మళ్ళీ నాకు కన్నడలో 2 హీరోలు. వినోద్ కుమార్ ఉండేవాడు హైడ్ గా భారత్ బంద్ లో. ఉషా కిరణ్ లో చేశాడు అతను. సేమ్ 2 ఎగ్జాక్ట్లీ. అప్పుడు సో అప్పుడు అతను కూడా మంచిగా ఇది ఉండేవాడు. అతను ఒక హీరో, నేను ఒక హీరో. సో 2 హీరోస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ రోజా హీరోయిన్ దాంట్లో. అట్లా ఇద్దరు ప్రేమిస్తారు, లాస్ట్ లో ఒక్కడు సాక్రిఫైస్ చేస్తారు. బ్యూటిఫుల్ కదా. సినిమా పేరు హలో మొగుడు భలే పెళ్ళాం. తెలుగులో 2 లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు. కన్నడలో సంసారు ఆద్ర బ్రహ్మచారి.
ఓకే ఓకే కన్నడ తెలుగు రెండు రిలీజ్ ఎందుకంటే తెలుగులో మనకి మార్కెట్ ఉండేది. ఆల్ తెలుగు ఆర్టిస్టు వినోద్ వినోద్ కుమార్ ఉన్నాడు, నేను ఉన్నాను, రోజా గారు ఫామ్ లో రోజా గారు ఉన్నారు. సో కన్నడలో కూడా రిలీజ్ సైమల్టేనియస్లీ అండ్ తెలుగులో కూడా రిలీజ్. ఓకే ఓకే అది కూడా హిట్ అయింది, చాలా మంచి. కన్నడలో హిట్ అయింది. అవును, హిట్ అయింది. తెలుగులో మంచి ఫేమస్ ప్రొడ్యూసర్ అండి, వైజాగ్ రాజు గారు ఉన్నారు, వైజాగ్ రాజు గారు ఆయనే ప్రొడ్యూసర్. ఓకే ఓకే రైట్ రైట్ సూపర్ హిట్ సినిమా అది కూడా. అట్లాగే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర ఏదో ఒక సినిమా ఎగ్జాక్ట్లీ అది అంతా వరుసగా నాకు వచ్చింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మనం ఆర్సీ క్రియేషన్స్, చలపతిరావు గారు ఉన్నారు, రాధాకృష్ణ చలపతిరావు వాళ్ళ ఓన్ బ్యానర్ లో. అప్పుడు ఫస్ట్ టైం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం యాక్టర్ గా తెలుగులో, తమిళ్ చేశారు ఆయన రాధికా గారితో, మెయిన్ సెంట్రల్ రోల్ గా ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ ఆయన. ఈ సినిమా నుంచి ఆయన ఆర్టిస్ట్ గా కన్వర్ట్ అయ్యారు. అంత ముందు కూడా కొన్ని చేశారు, తమిళ్లో చేశారులే, తెలుగులో కూడా చేశారు. బట్ నా దృష్టిలో నేను ఆయనకి చూస్తే హీ వాజ్ సెంట్రల్ రోల్ ప్లేయింగ్. ఐశ్వర్య లక్ష్మి కూతురు వాజ్ హీరోయిన్. అంతా మన సుత్తి వేలు గారు ఉన్నారు, చాలా మంది, చలపతిరావు గారు ఉన్నారు. అది పెళ్ళంటే నూరేళ్ల పంట, అది కూడా వెరీ బ్యూటిఫుల్. అప్పుడు అంతా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ వచ్చేది ప్రకాష్ గారు, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ రొమాంటిక్ ఒక సోషల్ మెసేజ్ తోటి సినిమా వచ్చేది. అది కూడా సూపర్ హిట్ సినిమా. ఏ సినిమా నాది ఒక్కటి ఫ్లాప్ అవ్వలేదు సార్. తర్వాత మళ్ళీ మీరు సురేష్ ప్రొడక్షన్స్ లో కానీ ఉషాకిరణ్ లో కానీ యాక్ట్ చేయలేదు? లేదు, అది ఏమో మరి నాకు అప్పుడు మీరు చెప్పారు ఒక ప్రశ్న, ఎందుకు కొంచెం బ్రేక్ వచ్చింది అంటే బ్రేక్ లాగా. అప్పటికే 95, 96 లో చంద్రబాబు నాయుడు గారు ఈ బికేమ్ సీఎం ఇయర్. తెలుగు ఆర్టిస్ట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వండి, ఫిలిం నగర్ లో మీకు ప్లాట్స్ ఇస్తాం, మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వండి చెన్నై వదిలేసి అని మా రామానాయుడు గారు పెద్దలు అంతా స్టూడియో ఇక్కడ కట్టారు, ఇక్కడ డెవలప్ చేద్దాం హైదరాబాద్ కి అనుకున్నారు. అప్పుడు ఫస్ట్ చెన్నైలో ఉండేది, మేము సొంత ఇల్లు కట్టుకుని చెన్నైలో నేను సెటిల్ అయిపోయాను సార్. ఇమ్మీడియట్లీ వీళ్ళంతా షిఫ్టింగ్ ప్రాసెస్ లో నేను పొరపాటు ఏం చేశానంటే నేను షిఫ్ట్ అవ్వలేకుండా పోయాను సార్. చెన్నైలోనే ఉండిపోయారు? చెన్నైలో ఉండి, బికాస్ అక్కడ అగ్రిమెంట్, ఇప్పుడు సపోజ్ మీరు తెలుగు ఒక సినిమా చేస్తున్నానంటే డేట్స్ లేవు, అప్పుడు తమిళ్ ప్రొడ్యూసర్ అప్రోచ్, ఆ అగ్రిమెంట్ ఫినిష్ అయ్యే వరకు మేము కదలలేము. 90 days షూటింగ్. అప్పటికే పరశుడు గోపాలకృష్ణ గారు, గురుగారు రామానాయుడు గారు, వర్మను అక్కడ వచ్చాయి హైదరాబాద్కి. మా సీఎం గారు బాబు గారు అంతా ల్యాండ్ ఇస్తున్నారు, ఆర్టిస్టులు అంతా సపోర్ట్ హెవీ చేస్తున్నారు, హైదరాబాద్ డెవలప్ చేస్తాను. తెలుగు నాయుడు అంకుల్ గారు ఇప్పుడు నేను ఆల్రెడీ తమిళ్ చేస్తున్నాను బుకింగ్, ఇవి అంతా కమిట్ అయ్యాను, ఇప్పుడు ఇది అంటే అడ్వాన్స్ తీసుకున్నాను, ఇప్పుడు ఇదంతా గబాల్ మనీ వదిలేసి రమ్మంటే రాను, కొంచెం టైం పడతాయి, అవకాశాలు వేస్ట్ అవుతాయిరా నీకు అని చెప్పారు ఆయన. సరే అట్లే అయింది, బ్రేక్ వదిలేసి ఇక్కడ శ్రీకాంత్, జేడి చక్రవర్తి, యాక్చువల్లీ మ్యాక్సిమం నా సినిమాలంతా తాజ్ మహల్ సినిమా ఉండేది, రామానాయుడు శ్రీకాంతుడు చేశాడు, పెళ్లి సందడి, అది అంతా నేను చేయాల్సింది హీరోగా, అది అంతా అతనికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు న్యూ కమర్ అవైలబుల్ ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ వాళ్ళు. మీరు చెన్నై నుంచి? నేను చెన్నై నుంచి, నాకు అప్రోచ్ అయ్యారు, పెళ్లి సందడికి అప్రోచ్ అయ్యాడు, సార్ తమిళ్ చేస్తున్నాను. ఓకే వర్మ, ఇంకేం చేస్తాం, న్యూ కమర్ నెక్స్ట్ శ్రీకాంత్, జేడి చక్రవర్తి, చాలా సినిమాలు, గులాబీ సినిమాలో నేను ఉండాల్సింది. అది అట్లా ఆపర్చునిటీ మిస్ అయ్యి అక్కడ కమిట్ ఫినిష్ చేసేసరికి 2000కి ఇక్కడ వచ్చాను, ఇయర్ 2000లో మొత్తం వైండప్ చేసేసి. అప్పటికే ఇండస్ట్రీ మొత్తం శాటిలైట్ సినిమాలు వేరే వేరే విధంగా మారిపోయింది, న్యూ కమర్స్ అంతా వచ్చేసి మొదలు పెట్టారు బడ్జెట్ సినిమాలు. అప్పటికి ఏంటంటే సార్, ఆ ఫ్లోలో పెద్దలు చెప్తారు, ఈవెన్ ద గ్రేట్ ఐఎమ్ వెరీ లైకింగ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, ఆయన ఇన్స్పిరేషన్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన అనేవారు, ఆర్టిస్ట్కి ఎప్పుడు బ్రేక్ రాకూడదు, వస్తే మళ్ళీ దానికి అనుకోవటం చాలా చాలా కష్టపడాల్సింది, మళ్ళీ రీకనెక్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. సో అట్లా నిజంగా నా లైఫ్లో, నా కెరీర్లో కూడా అట్లా అయింది. బట్ ఐఎమ్ నాట్ వరీడ్, వాట్ ఎవర్ తక్కువ సినిమా చేశాను, ఇప్పుడు కూడా నాకు గుర్తింపు చాలా వచ్చింది, ఇప్పుడు కూడా గుర్తింపు ఉంది, థ్యాంక్ గాడ్. మీ సినిమాలు ఇప్పుడు టీవీలో వస్తూ ఉంటాయి, చూస్తుంటారు. అవును, సర్పయాగం చూస్తుంటారు, అవన్నీ చూస్తుంటారు కాబట్టి. అవును. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.